తండ్రి, సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నీ వాక్యము కొరకు ఆశపడుచున్నది. ఎండిన భూమి వర్షము కొరకు ఎదురు చూచినట్లుగా నా ప్రాణము నీ వాక్యము కొరకు ఎదురు చూస్తూ ఉన్నదయ్యా. నాతో మీరు మాట్లాడండి ప్రభా. నేను ఏ స్థితిలో వచ్చానో, ఏ పరిస్థితులు నీ సన్నిధిలో కూర్చున్నానో, ఆ పరిస్థితి తగినట్టుగా నాతో మీరు మాట్లాడి మీరు మహిమ పొందుకోమని ఈ ఆరాధన మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామం అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరు కూర్చుందాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దూరాన సమీపాన ఈ వాక్యం వింటున్న వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించునుగాక. ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానం దేవుడు మనతో మాట్లాడాలని సిద్ధపడుతూ ఉన్నాడు. ఈరోజు పస్కా బలి గురించి నేను మీతో మాట్లాడడానికి సిద్ధపడి మీ ముందు నిలబడ్డాను. అసలు ఈ పస్కా బలి అంటే ఏంటి, పస్కా బలిలో ఉన్న ఆంతర్యం ఏంటి, ఆ లోతైన మర్మాలు దేవుడు మనతో మాట్లాడును గాక. చూడండి, కాస్త చరిత్రలకు వెళ్ళిన తర్వాత మీకు ఈజీగా ఆ వాక్యం అర్థమవుతుందని నా ఆలోచన. ఫస్ట్ చరిత్ర కొద్ది చెప్పిన తర్వాత వాక్యంలోకి వెళ్తాను. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులకు ఎలాగ వెళ్ళారు అని అంటే, వాస్తవానికి వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళలేదు. కానీ యోసేపు బానిసగా అమ్మబడిన తర్వాత ఐగుప్తు యొక్క వర్తకులకి తన అన్నలు ఈర్ష్య చేత, ద్వేషం చేత అమ్మివేశారు. అమ్మివేసిన తర్వాత ఆయన ఐగుప్తుకి బానిసగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఫరో తన ఇంట్లో పెట్టుకున్నాడు. కుర్రోడు మంచిగా ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడు, మనకు మంచిగా ఉపయోగపడతాడు, మనకు అన్ని పనులు చేసి పెడతాడు అన్న ఆలోచనతో బానిసలోకి పంపించకుండా తన ఇంట్లో పనివాడిగా పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత తన మంచితనాన్ని, తన యొక్క మంచి గుణాతిశయాల ఆ పోతీఫరు చూసి చాలా మెచ్చుకుంటూ ఉండేవాడు. కాలక్రమేణా ఏం జరిగిందంటే, తన ఇంట్లో ఒకసారి పోతీఫరు లేకుండా ఎక్కడికి వెళ్ళాడు. ఇంటిలో యోసేపు ఒక్కడే ఉన్నాడు, పోతీఫరు భార్య కూడా ఒక్కతే ఉంది. దాని తర్వాత పోతీఫరు భార్య ఏం చేసిందంటే, యోసేపు మీద కన్నేసి, నువ్వు నాతో పాపం చేస్తే ఈ ఆస్తికి నువ్వు వారసుడిగా మార్చబడతావు అన్నప్పుడు యోసేపు ఏమాత్రము ఆ మాటలకు లొంగిపోకుండా ఆ పాపానికి దూరంగా పారిపోతూ ఉన్నాడు. పారిపోతున్న విషయము తనకు విపరీతమైన కోపం వచ్చి, ఏ విధము చేత నేను యోసేపుని చెరసాల వేయించి చంపించాలని ఆలోచన కలిగి తన మీదకి ఆ పాపాన్ని నెట్టివేసింది. నన్ను బలివంతం చేస్తూ ఉన్నాడు అన్నట్టుగా, లేకుంటే నన్ను ఈ రీతికి ఇబ్బందులు పెడుతున్నాడు అన్నట్టుగా గట్టిగా కేకలు వేస్తూ ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పనివారు అందరూ వచ్చి చూడగా నిజంగా యోసేపు పారిపోతూ ఉంటే ఇవి లాగుతూ ఉంది. యోసేపు పారిపోతూ ఉన్నాడు, ఇవి లాగుతూ, ఆ సన్నివేశం వాళ్ళందరూ చూసి నిజమే కదా, మా యజమానురాలి మీద హత్య ప్రయత్నం చేశాడు అన్నట్టుగా అక్కడ ఒక చట్ట సాక్ష్యాన్ని పుట్టించి చెరసాల వేశారు. చెరసాల వేసిన తర్వాత అక్కడ మనకులేగా చెరసాలు విశాలంగానో సదుపాయంగా ఉండవు. ఒక మాటలో చెప్పాలంటే, ఇటు 3 అడుగులు ఇటు 2 అడుగులు వెడల్పు ఉంటుంది అంతే. అక్కడ జైలు అలా ఉండేవి. అంటే మనిషి వంగితే లెగడానికి లేదు, లెగిస్తే వంగడానికి లేదు, కాళ్ళు కూడా చేతులుగా చాపుకోవడానికి ఉండదన్నమాట. అంత ఇరుకైన స్థితిలో ఉండేవారు. ఆ పరిస్థితిలో చాలా సంవత్సరాలుగా ఉంటూ ఉన్నాడు. ఈలోగా పోతీఫరు, ఆ దేశాన్ని ఏలుబడి చేసే రాజు, తన దగ్గర ఉన్న ఇద్దరు, ఒకడైన భక్ష్యకరుడు, మరొక ఆయన పానదాయకుడు, వీళ్ళిద్దరూ కూడా ఎక్కడికి వెళ్ళారంటే చెరసాల్లోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత యోసేపు ఉన్న చెరసాల్లోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏదో కళ వస్తుంది, కళభావం యోసేపు చెప్పగలుగుతాడు. చెప్పిన తర్వాత అక్కడ ఆ దేశంలో కరువు రావడానికి ముందు ఒక దర్శనం రీతిగా, ఒక కళ రీతిగా
అక్కడున్న రాజుకి దేవుడు బయలుపరుస్తాడు. ఇందుకే ఆ రాజు పేరు ఏం పేరు చెప్పండి? ఏ రాజు అయినా? ఫరో రాజు. ఫరో రాజుకి కళ కలిగించిన తర్వాత ఆ కళ భావం చెప్పడానికి ఎవ్వరు కూడా ముందుకు రాలేరు. అక్కడ చాలామంది గారడి వాళ్ళు ఉన్నారు, చాలామంది విద్యావేత్తలు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, గొప్ప గొప్ప మేధావులు అక్కడ ఉన్నారు. కానీ ఆ కళ భావం ఎవరు చెప్పలేకపోతున్నారు. అయితే ఈ భక్షకారుడు కానీ ఈ పానదాయకుడు కానీ యేసేపు చెప్పినట్టుగా జరిగింది, ఆయన అయితే దీనికి అర్థం చెప్పగలడన్న ఉద్దేశంతో ఆయన రాజు ఎదుగుట్టు తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఆ రాజు, నువ్వు ఇంత కళ భావం చెప్పావు కనుక నీలో ఉన్నది మామూలు ఆత్మ కాదు, అది దేవదూతల ఆత్మ అని ఫరో రాజే ఖచ్చితంగా ఒప్పుకుని ఏం చేస్తాడంటే, ఇదిగో ఈ దేశానికి ఇక నుంచి నువ్వు రాజువి, నా తర్వాత రెండో రాజు ఎవరైనా ఉన్నారంటే ఈ ఐగుప్తుకు నీవే, నువ్వు ప్రధానమంత్రివి అన్నట్టుగా తన ప్రధానమంత్రిగా చేశాడు. నా ఇంటి మీద తప్ప ఈ దేశం మీద నీకు అధికారం ఇచ్చాను, నీ ఆజ్ఞ లేనిదే కుక్క తన తోక కూడా ఆడించడానికి వీలు లేదు అన్నట్టుగా అధికారం ఇచ్చాడు. అలా కొన్ని దినాలు సాగుతూ ఉన్నాయి. ఈలోగా కానాన్లో కరువు వచ్చింది. కానాన్లో ఎవరు ఉన్నారంటే యేసేపు యొక్క సహోదరులు ఉన్నారు, యేసేపు యొక్క తండ్రి ఉన్నాడు. ఈ కరువు కానాన్లో వస్తే ఐగుప్తుల సమృద్ధి ఆహారం దొరుకుతుందని అక్కడ కొన్ని రోకలు ఇచ్చి కొంత డబ్బు ఇచ్చి పంపించారు. పంపించిన తర్వాత యేసేపు మాత్రం వాళ్ళు గుర్తుపట్టాడు. ఎవరిని? అన్నలను గుర్తుపెట్టాడు. గుర్తుపట్టిన తర్వాత మనసులో చాలా సంతోషంతో ఉన్నాడు. ఎలాగైనా తండ్రి విషయం తెలుసుకోవాలని అందులో ఒక అతన్ని బంధించాడు. షీమోనుని బంధించి చెరసల్లో వేయించాడు. వేయించిన తర్వాత ఇదిగో బెన్యామీ నా తమ్ముడు అని అండ. అక్కడ ఏమంటాడు? చిన్నవాడైన బెన్యామీ ఉన్నాడా అన్నట్టుగా మాట్లాడి వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత తీసుకొచ్చాడు. బెన్యామీని చూశాడు. చూసిన తర్వాత కొన్ని దినాలు అయిన తర్వాత ఉన్న విషయం చెప్పాడు. మీరు ఆ రోజు నన్ను అమ్మివేశారు కదా, ఆ యేసేపు నేనే, ఈ దేశానికి రాజుని నేను అన్నట్టు చెప్తే వాళ్ళు చాలా, ఒక పక్కన ఆనందం కలిగింది, మరొక పక్కన బాధ కూడా కలిగింది. ఎందుకంటే ఆ దేశానికి వెళ్ళిన తర్వాత మా మీద ఉన్న కోపంతో మమ్మల్ని ఎక్కడ చంపిస్తాడేమోనని భయపడుతూ ఉన్నారు. సరే, ఈ విషయాలు కొనసాగుతూ ఉంటే నా తండ్రి బ్రతికున్నాడని అడిగాడు. బ్రతికి ఉన్నాడు అన్నాడు. బహువృద్ధుడైపోయాడు కానీ బ్రతికున్నాడంటే నా తండ్రిని వెంటనే తీసుకురండి అని పర్మిషన్ తన రాజు దగ్గర తీసుకున్నాడు. ఎవరి దగ్గర? ఫరో రాజు దగ్గర. ఫరో రాజు అన్నాడు, నీ ఇష్టం, నువ్వు ఏదైనా చేసుకో అని అనగా, అయ్యా నా తండ్రి, నా అన్న వాళ్ళు, నా వదనులు ఎంతోమంది ఆకలితో అల్లాడిపోతున్నారని వాళ్ళందరినీ కూడా ఐగుప్తుకు రప్పించాడు. రప్పించిన తర్వాత వాళ్ళకు ప్రత్యేకమైన స్థలాన్ని చూపించాడు. ఆ స్థలం పేరే గోషేను స్థలం. దాని పేరు ఏం పేరు చెప్పండి? గోషేను అనే మాటకు అర్థం ఏంటంటే సారవంతమైన పొలము లేదా సారవంతమైన భూమి అని అర్థం. ఆ సారవంతమైన భూమి సమృద్ధిగా ఉన్నది. అక్కడ పచ్చిక సమృద్ధిగా ఉంది, పశువులకి మేత సమృద్ధిగా దొరుకుతుంది, వారికి ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది. అలాంటి ప్రాంతంలో తన అన్నలను తన తండ్రిని పెట్టాడు. పెట్టిన తర్వాత ఇంత బాగానే ఉంది, సంవత్సరాలు గతించిపోతున్నాయి. కానీ సడన్గా యేసేపు చనిపోయాడు. యేసేపు చనిపోయిన తర్వాత యేసేపు తెలియని రాజు అక్కడ ఏలుబడి చేస్తాక వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ రాజు ఎప్పుడైతే క్రొత్త రాజు వచ్చాడో ఐగుప్తులందరూ కూడా ఆల్రెడీ వీరి మీద పగబట్టి ఉన్నారు కదా, వచ్చి రాజుకి చెప్తూ ఉన్నారు, అయ్యా ఫలానా యేసేపు అనే రాజు ఇక్కడ ఉండేవాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. దరిదాపుగా వాళ్ళ 12 మంది వస్తే, 12 కుటుంబాలు వస్తే ఈ రోజుని 70 మంది పైన ఉన్నారు. వాళ్ళు 70 మంది కాస్త 70,000 మందిగా మార్చబడ్డారు. 70,000 మంది కాస్తగా 20 లక్షల మందిగా మార్చబడ్డారు. ఈ విస్తృత జనము మనకంటే బలాఢ్యులుగా ఉన్నారు, మనకంటే బలవంతులుగా ఉన్నారు. సో మన మీద ఆధిపత్యం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఏ విధము చేతన అణిచివేయాలి అని అనగా రాజుకి నిర్ణయం తీసుకుంటే ఎవరైనా ఆపగలరా? రాజు తలుసుకుంటే దెబ్బలకు కొదువు ఉండదు, ఇంకేం కొదువు ఉండదు చెప్పండి? డబ్బులకి కొదువు ఉండదు, అవునా కదా? దెబ్బలకి కొదువు ఉండదు, డబ్బుకి కొదువు ఉండదు. రాజు ఆజ్ఞ చేసిన తర్వాత ఇంకెవరు కూడా దాన్ని అతిక్రమించలేరు కనుక వాళ్ళ మీద ఇశ్రాయేలుని హింసించడం మొదలుపెట్టాడు. వారి మీద అప్పుడు వరకు లేని హింసలు, బాధలు, నిట్టూర్పులు అన్నీ కూడా ఇంకా ప్రారంభమవుతూ వచ్చినాయి. ఒక మాట మీకు అర్థమయ్యే వాడికి భాషలో చెప్పాలంటే, పొలం దున్నేటప్పుడు కాడిని దేని కింద పెడతారు చెప్పండి? కాడి కిందకి ఏమొస్తుంది? ఎద్దు వస్తుంది కదా. ఎద్దు మీద కాడిని పెట్టినట్లుగా ఇజ్రాయిల్ ప్రజల మీద
పాప భారం అనే కాడిని మోపుతూ వచ్చారు. శ్రమ అనే భారమైన కాడిని మోపుతూ వచ్చారు. ఎంత హింస పెట్టారంటే ఆ హింసకు తాళలేక 430 సంవత్సరాల తర్వాత యెహోవా దేవునికి మొరపెడుతూ ఉన్నారు వాళ్ళు. దేవా మమ్మల్ని రక్షించండి, దేవా శ్రమ కొలువులో మేము నలిగిపోతూ ఉన్నాము, మమ్మల్ని విడిపించరని దేవుని మొరపెట్టినప్పుడు దేవుడు వారు మొర విని, దేవుడు అంటాడు కదా, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నిజంగా వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఒక విషయం అయితే నేను చెప్పగలనండి, కన్నీటి ప్రార్థన అయినా దాటిపోయేవాడు కాదు. మీకు ఎప్పుడైనా బాధ వచ్చిందనుకోండి, ఎప్పుడైనా శ్రమల్లో ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళడం కాదు, నీ బాధ వాళ్ళకి వీళ్ళకి చెప్పడం కాదు, వెంటనే ఉన్న స్థలంలో మోకరించి కన్నీళ్ళు విడిచి నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రభువే నీ ముందుకు వచ్చి ప్రత్యక్షమవుతాడు. ఆయన కన్నీటి ప్రార్థన దాటిపోయే దేవుడు కాదు, విరిగి నలిగిన హృదయమునైనా దాటిపోయే దేవుడు కాదు. గనుక మనమందరము కూడా నీకే బాధ వచ్చినా నా ప్రభు పాద సన్నిధికి వెళ్ళి మనం మొరపెట్టుదుము గాక. వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు నిజంగా కరిగిపోయాడండి. కరిగిపోయి వెంటనే ఒక రక్షకుని పంపించాడు. ఆ రక్షకుడి పేరే మోషే. మోషే ఇశ్రాయేల్ ప్రజలు విడిపించడానికి ఐగుప్తుకి పంపించాడు. తనతో పాటు తన అన్నైన అహరోను పంపించాడు. పంపించిన తర్వాత ఇదిగో యెహోవా దేవుని ఆరాధన చేయడానికి నా ప్రజలను పంపించు అని మోషే ద్వారా ఎన్నో మార్లు హెచ్చరిస్తే ఫరో రాజు అంటాడు, ఎవరు దేవుడు, ఎవరు యెహోవా దేవుడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే వీడి పని ఎలాగుంది కదని దేవుడు ఏం చేస్తాడంటే తన కోపాగ్నిని ఆ దేశం మీద కుమ్మరిస్తాడు. ఇంచుమించు 10 తెగులు చేత ఐగుప్తు దేశాన్ని నాశనం చేస్తాడు. ఆ తెగులు మీకు అన్ని బాగా తెలుసు. ఒక్కొక్క తెగులు చేత ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ చివరి తెగులు ఏంటంటే అదే భయంకరమైన తెగులు. ఇదిగో రేపుడు దినాన్న ప్రతి ఇంటిలో ఉన్న మగ పిల్లవాడు చనిపోతాడు. ఏదైతే నీ ఇంట్లో పెద్దగా ఉందో అది ఎద్దే కావచ్చు, గాడిదే కావచ్చు, గొర్రె కావచ్చు, లేదా మనుషుడే కావచ్చు, తొలిచూరు వాటన్నిటిని కూడా నేను సంహరించబోతూ ఉన్నాను అని ఖచ్చితమైన ఆజ్ఞ మోషే ద్వారా దేవుడు అనుగ్రహించాడు. అనుగ్రహించిన తర్వాత ఇక్కడ నుండి మీకు స్టోరీ అర్థమైంది కదా, ఇక్కడ నుంచి ఈజీగా మీకు వాక్యం అర్థమవుతుంది. మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరవండి. నిర్గమకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. చదువమ్మా. చాలు, ఒక్కొక్కడికి మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను వినండి. ఇక్కడ సంహార దూత అంటే లేక మరణపు దూత ఇదిగో ఐగుప్తు అంతా సంచరించబోతుంది. సో మీరేం చేయాలంటే ఒక గొర్రె పిల్ల ప్రతి కుటుంబం వారు తెచ్చుకోవాలి. ఎవరంతటి వాళ్ళు తెచ్చుకోవాలి. ఒక కుటుంబానికి ఒక గొర్రె పిల్ల కావాలి. ఆ గొర్రె పిల్ల తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత మీరు అందరూ ఏం చేస్తారంటే ఆ గొర్రె పిల్ల మీద ఎంతమంది కుటుంబీకులు ఉంటే అంతమంది దాని మీద చేతులేసి ఉంచాలి. దేని మీద? గొర్రె పిల్ల మీద. ఇందుకే ఈ గొర్రె పిల్ల ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. మోషే చెప్పాడు, ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్ల తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత మీరు అందరూ దాని చుట్టూతో మోకరించండి. మోకరించిన తర్వాత ఆ గొర్రె పిల్ల మీద మీరు చేతులు ఉంచండి. మీరు ఎందుకు చేతులు ఉంచాలి అని అంటే మీలో ఉన్న దోషము, మీలో ఉన్న పాపము, మీలో ఉన్న అపవిత్రత, మీలో ఉన్న హేక్రియలన్నీ కూడా దాని మీద మీరు చేతులు ఉంచినప్పుడు మీలో నుండి ఆ గొర్రె పిల్లలోనికి చెప్పండి పాపమంతా వెళ్ళిపోద్ది. అప్పుడు ఆ గొర్రెపిల్ల నిర్దోషైన గొర్రెపిల్ల, నిష్కలంకమైన గొర్రెపిల్ల ఏమైపోద్దంటే పాపంతో నిండుకుని ఉంటుంది. అప్పుడు దాన్ని బలి ఇవ్వచ్చు. దాని రక్తాన్ని మీరు ప్రతి గుమ్మం మీద రాసుకోవాలి. ఎందుకంటే సంహారదూత రాత్రి ప్రయాణించబోతూ ఉన్నాడు. ఏ ఇంటికైతే గొర్రెపిల్ల రక్తం ఉండదో
ఆ ఇంటిలోనికి వెళ్ళి సంహార దూత వెళ్ళి ఆ ఇంటిలో తొలిచూరి మగ పిల్లవాడిని సంహరిస్తుంది, చంపివేస్తుంది అని మోషే ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞ ఇచ్చినట్లుగా ఇజ్రాయేల్ ప్రజలందరూ మాట విన్నారు. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలకు తెలుసు కదండి, దేవుడన్నా ధర్మశాస్త్రం అన్నా కొద్దో గొప్ప అవగాహన కలిగిన వారు. కానీ ఐగుప్తులకి ఇది ఏమీ తెలియదు. వాళ్ళు అనుకుంటున్నారు ఈ సమాచారం ఓన్లీ ఇజ్రాయేల్కి మాత్రమే కాదు, ఐగుప్తులకు కూడా, చెప్పండి, ఐగుప్తీయులకు కూడా ఈ సమాచారం వర్తిస్తుంది, తెలియపరచబడింది. అవునంటారా కాదంటారా? ఈ రోజుల్లో కూడా గొర్రెపిల్ల యొక్క సమాచారం ప్రపంచమంతా వినబడుతుందా లేదా? కులమని లేదు, మతమని లేదు, ప్రాంతమని లేదు, భాషాభిప్రాయం అనేది లేకుండా ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క సత్య స్వాత వెదజల్లబడుతూ ఉంది. ప్రభు అంటాడు కదా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మిన వారు రక్షించబడతారు, నమ్మని వారు చెప్పడం మీ వంతు. చెప్పండి, విన్నారా? వింటారు, లేదా శిక్షకి అర్హులుగా మార్చబడతారు. ఏ ఒక్కరు కూడా మిమ్మల్ని గురించి మాకు చెప్పలేదండి, మిమ్మల్ని గురించి మాకు ఎవరు వివరించలేదని ఏ ఒక్కరు కూడా రేపు న్యాయ సింహాసనం ఎదుట ఎవరు చెప్పకుండా అందరికీ మీ సువార్త ప్రకటించండి. అందుకనే కదా చాలామంది సేవకులు కొట్టబడుతూ ఉన్నారు, తిట్టబడుతూ ఉన్నారు, చాలామంది చంపబడుతూ ఉన్నారు. అయినా సువార్త ప్రకటించబడటం మాత్రం ఆగలేదు. ఎందుకంటే అది నీ బాధ్యత, అది నా బాధ్యత. ఆ రోజు మోషే కూడా అదే చెప్పాడు. ఆ ఐగుప్తులో అందరికీ కూడా ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత ఐగుప్తులు మాత్రం దాన్ని వినలేదు, లెక్క చేయలేదు, కేర్ చేయలేదు. యెహోవా దేవుడు ఎవరు, ఈ గొర్రెపిల్ల ఏంటి, రక్తం పూసుకుంటే ఏమవుతుంది అన్నట్టుగా చాలామంది నిర్లక్ష్యపు ఆత్మతో బ్రతుకుతూ ఉన్నారు. మీకు తెలుసా, దుష్టుడు నెమ్మదిగా ఉన్నారని మీరు ఒకవేళ అనుకుంటున్నారేమో, మరణం హఠాత్తుగా వారి మీదకి సంభవించినని బైబిల్లో రాయబడి ఉంది. ఈ రోజుల్లో కూడా రక్షణను చాలామంది నిర్లక్ష్యపరుస్తూ ఉన్నారు. ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము ఏ గడప మీద అయితే పూయబడుతుంటుందో ఆ ఇంటి వారందరూ రక్షించబడతారు. మీకు బాగా అర్థమయ్యే కోణంలో చెప్తాను. ఒకసారి యెహోషువ నాయకత్వంలో 2 వేగుల వారు పంపించాడు. ఎక్కడికి? రాహాబు ఇంటి కదా. ఆ దేశం పేరు చెప్పండి, ఆ పట్టణం పేరు ఏం పేరు? ఎరుకో పట్టణం. ఎరుకో పట్టణం పంపిస్తే ఎరుకో పట్టణంలో అన్నిటికంటే మొట్టమొదటి లేదని ఉందంటే రాహాబిల్లు. ఆ 2 వేగుల వారిని జనపగర్ర నారలో అంటే తన గృహంలో మిద్ది మీద దాచుకుంది. దాచుకున్న తర్వాత ఆ 2 వేగుల వారిని వేరే రాజు తెలిసి చంపడానికి వస్తే దాచుకున్న తర్వాత తిరిగి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత విడిచిపెడుతుంది. అయ్యా మీరు వెళ్ళొచ్చు మెల్లిగా ఇంకని. అయితే అమ్మ నువ్వు మాకు ఇంత ఉపకారం చేసావు కదా, మా ప్రాణాలు కాపాడావు కదా, మా ప్రాణానికి నీ ప్రాణం అడ్డు వేసావు కదా, ఇప్పుడు నీకేం కావాలో కోరుకోమని అంటే, అయ్యా నాకేం వద్దు, ఇదిగో మీరు మళ్ళా ఈ దేశానికి రాబోతూ ఉన్నారన్న సంగతి నాకు తెలుసు, ఈ పట్టణం అంతా కూడా మీరు నాశనం చేయబోతున్నారన్న సంగతి కూడా నాకు తెలుసు. అయితే ఇదిగో నా ఇంటిని నాశనం చేయకుండా నాకు ఒక సూచన, ఒక ప్రమాణం చేసి ఇవ్వండి అని అన్నది. అంటే అప్పుడు అన్నారు వాళ్ళు, అమ్మ అయితే ఒక పని చేయి, నీ ఇంటికి ఎర్రటి దారం ఒకటి కట్టుకొని చెప్పారు. ఏ దారం కట్టుకోమన్నారు చూసారా? ఎర్రటి దారము నీ ఇంటికి ఉంటే వేగుల వారు వచ్చినప్పుడు, లేకపోతే ఈ దేశాన్ని సంహరించినప్పుడు ఏ ఇంటికైతే ఎర్రటి దారం ఉంటుందో ఆ ఇంటిని విడిచిపెడతారు. రాహాబు తన ఇంటి వారిని ఎలా రక్షించుకుందో చెప్పండి? రక్షణ ద్వారా రక్షించుకుంది. దేవుని రక్తము చేత తన ఇంటి వారిని రక్షించుకుంది. నేను అంటాను, నీ ఇంటి వారిలో నువ్వెంతమంది రక్షించుకున్నావు? ఒకవేళ నీకు ఇంకా బాప్తిసం లేకుండా, రక్షణ లేకుండా ఒకవేళ నశించిపోతున్నావేమో. మోషే ఆ ఇంటి వారిని అన్నాడు, ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లని తెచ్చుకోండి, గొర్రెపిల్ల మీద మీ చేతులు ఉంచండి అని చెప్తూ వచ్చాడు. దాని తర్వాత మాటలు కూడా చూడండి, చదువు నాన్న. చూడండి, ఇక్కడ రెండో మాట ఏమన్నాడంటే, ఆ గొర్రె పిల్లని తినడానికి ఒకవేళ కుటుంబీకులు చాలకపోతే ఏం చేయమన్నాడు? ఏం చెప్పలేదా? రేపు దాచుకోమన్నాడా? మనమైతే ఏం చేస్తాం చెప్పండి? నిజంగా ఒక గొర్రె పిల్లని తెచ్చుకున్నాం, ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక గొర్రె పిల్లని తెచ్చుకొని వధించుకొని తింటున్నాం. తిన్న తర్వాత ఇంకా చాలా మిగిలిపోయింది. ఏం చేస్తాం మనము?
ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎన్ని రోజులు తింటాం? అది 2-3 రోజులు అండి, వారం రోజులైనా తింటాం మనం. చివరికి ఆ పేగులు కూడా విడిచిపెట్టాం మనం. దాంట్లో మళ్ళీ ఏదంటే గోంగూర వేసి ఏం చేస్తారు దాన్ని? చెప్పండి, ఏం చేస్తాం? చేసుకుంటామా లేదా? కానీ మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఆ గొర్రె పిల్ల మీ కుటుంబం వారికి ఎక్కువైతే ఏం చేయమంటున్నాడు? మీ ఇరుగు పొరుగు వారిని తీసుకురమ్మంటున్నాడు. నీలో రక్షణ కార్యాలు జరుగుతున్నప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? నీ పొరుగు వారందరినీ కూడా మందిరానికి తీసుకురావాలి. నీ ఇరుగు పొరుగు వారందరినీ కూడా గొర్రె పిల్ల యొద్దకు తీసుకురావాలి. అది ఆ మాటకున్న అర్థం. ఇక్కడ ఏమంటాడంటే, నీ ఇరుగు పొరుగు వారిని కూడా తీసుకొచ్చి ఆ గొర్రె పిల్లని మీరు తినాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఈరోజు బల్లాదివారం కదా, ఎంతో రక్తము, ఎంతో శరీరము ఇంకా నిలవై ఉంది. తినేవారు లేరు, వేటిలో తింటూ ఉన్నారు. కానీ ప్రభు శరీరంని ఎవరు తింటారు? ప్రభు రక్తం ఎవరు త్రాగుతారు? నేను అంటాను, ఒక ప్రశ్న వేస్తాను మీకు. మీ ఇంట్లో అందరూ ప్రభు రక్తం తింటున్నారా? ప్రభు శరీరం తింటున్నారా? ఆలోచన చేయండి. ఇంకెంతో రక్తము, ఎంతో శరీరం ఇంకా నిలవై ఉన్నదట. అంటే ప్రభు శరీరం తింటే మనకి ఏం ఉపయోగం? ప్రభు రక్తం త్రాగితే మనకి ఏం ఉపయోగం? మీరు ఒకవేళ అనుకోవచ్చు. యోహాను పత్రికలో మీరు చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, ఎవరైతే నా శరీరమును తిని నా రక్తమును త్రాగుతాడో వాడు ఏమవుతాడట? అది ఊరినే అంటలేదైనా, నా తిన్నవాడు మాత్రమే అక్కడికి వెళ్తాడు, తిననివాడు పరలోకానికి వెళ్తాడు. అది పరిశుద్ధమైన రక్తము. ఆ రక్తం మనం తినేవారుగా ఉందము గాక. తర్వాత మాట చదువునాను. ఓకే ఓకే చాలు. ఇక్కడ చూడండి, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇక్కడ గొర్రె పిల్లని ఏం చేయమన్నాడు? కాల్చి తినమన్నాడు. పచ్చిగా తినకూడదట, ఉడకంగా తినకూడదు. అలాగే ఉడకందే పచ్చి తిన వాళ్ళు మందిరంలో 2 ఉన్నారు. వాళ్ళు ఎవరి పేరు చెప్పండి? మన మందిరంలో కాదు, బైబిల్ మందిరంలో. అది ఏలి కుమారుల గురించి మీకు తెలుసు కదా. అప్పుడు దహన బలి నడిపించిన తర్వాత మొట్టమొదటిగా దేవునికి అది ఇవ్వాలి. వాళ్ళు ఏం చేయాలి తెలుసా? దేవునికి ఇవ్వకుండా ఉడకంద ముందు ఏం చేయాలి తెలుసా? వాళ్ళు తింటూ ఉన్నారు. తిన్న తర్వాత ఏం జరిగింది? వాళ్ళకి ఉడకందే పచ్చి తింటే ఏం జరిగింది తెలుసా? వాళ్ళు మరణానికి పాత్రగా మార్చబడతారు. దేవుని సన్నిధి నుంచి వారు కొట్టివేయబడతారు. అది ఆ మాటకున్న అర్థం అన్నమాట. అంతే. బాగా కాల్చిన తర్వాత మనం తినాలి. కొంతమంది మన వాళ్ళు వంట వండుతారండి, అప్పటికప్పుడే వండేస్తారండి. మా ఇంటికి అయితే మా పాస్టర్ అమ్మ అయితే 2 గంటలు వండుతుంది. మాసం కూడా అయితే ఈజీ గంట. కొంతమంది వండుతారండి ఎట్లా అంటే అట్లా వండేస్తారు. ఆ తిన్న తర్వాత పరిస్థితి వేరే ఉంటుంది. కానీ మాంసం బాగా ఉడకాలి. అయితే ఇక్కడ ఒకటి, ఉడికిన దాన్ని కాల్చిన తర్వాత దాన్ని ఏం చేయమంటున్నాడు? ఎలా తినమంటున్నాడు? చేదు కూరలతో తినాలి. అంటే ఇజ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు చేదైన అనుభవంతో ఉన్నారు. వాళ్ళు ఎంతో బాధతో ఉన్నారు, ఎంతో దుఃఖంతో ఉన్నారు, ఎంతో నిట్టూర్పుతో ఉన్నారు. ఆ బాధతో అది ఏం చేయాలంట? ఆ మాంసాన్ని తినాలి. మనం కూడా యేసయ్య రక్తము ఎలా తీసుకోవాలి? మనము ఆయన శ్రమలను గుర్తు చేసుకోవాలి. ఆయన ఎలా శ్రమ పడ్డాడు? యెషయా గ్రంథంలో మీరు చదివితే అర్థమవుతుంది. ఆయన వదుకు తేవబడిన గొర్రె పిల్లగా ఉన్నాడట. ఆయన పిడిగుద్దులు గుద్దారట. ఆయన గెడ్డపు వెంట్రుకలు లాగారట. ఆయన ఇంకేం చేయారు చెప్పండి? ఆయన మీద ఉమ్ము వేశారు. ఆయన స్వరూపమైనను సొగసైనను లేదు అని వాక్యము సెలవిస్తూ ఉంది. అంతగా కురూపిగా మార్చబడ్డాడు. ఆ శ్రమలన్నీ కూడా నువ్వు తలపోస్తూ ఆయన శరీరమును, ఆయన రక్తమును మనం భుజించేవారుగా ఉండాలి.
నీకు తెలుసా, నువ్వు రక్తము శరీరం తింటున్నప్పుడు ఆయన జనన మరణ పునరుద్ధానం నీ కొరకు సిలువలు ఎలాగా మరణించాడో, ఎంత వేదన పడుతూ మరణించాడో అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం తెలుసా? ఈస్టర్ పండగకి జ్ఞాపకం చేసుకుంటాం. ఈస్టర్ పండగకి ఏదో సినిమాలోనో లేకపోతే ఏదో సెల్ ఫోన్లోనో లేకపోతే గుడ్ ఫ్రైడే అప్పుడు చూపిస్తారు కొంతమంది. అది చూసి తెగ ఏడుస్తూ ఉంటాం మనం. నిజంగా అంటనా, అది నీ భక్తి కానే కాదు. నీ భక్తి ఎలాంటి భక్తి తెలుసా? సందర్భాన్ని బట్టి ఏడిచే భక్తి. అది కాదు. నువ్వు ప్రతి ప్రభు బల ఆరాధన రోజున మనం నిజంగా ఏడవాలండి. ఎందుకంటే ఆ శరీరం నీ దగ్గరికి అంత ఈజీగా రాలేదు. ఎలాగొచ్చింది? ఆ శరీరం ఎంతో నలగొట్టబడింది, ఎన్నో నిందలు పడ్డంది, ఎన్నో అవమానాలు పడ్డంది, ఎన్నో తిరస్కారాలకి అది అనుభవిస్తూ ఆ రొట్టె చివరికి నీ చేతిలోకి వచ్చింది. మనం అనుకుంటే బేకరీ రొట్టె అనుకుంటాం, మనం అలా ఎప్పుడు అనుకోవద్దు. ఆ అనుభవంతో నువ్వు తీసుకుంటే దేవుణ్ణి నువ్వు స్మరించుకుంటూ అనుభవిస్తూ ఆయన శరీరం నువ్వు తినేవాడుగా ఉంటావు. ఇక్కడ చూడండి, చేదు కూరలతో తినాలి, దాని తర్వాత దాని తలను అంటే తినటం అంటే అర్థం ఏంటి? మీకు ఒక మర్మం చెప్తాను ఇక్కడ. ఇప్పుడు అగ్నిలతో కాల్చమన్నాడు, బాగానే ఉంది. తల తినటం అంటే అర్థం ఏంటి చెప్తారు ఎవరైనా? తల తినటం అంటే ఏంటి? చేతులు తినటం అంటే ఏంటి? కాలు తినటం అంటే ఏంటి? తెలీదా? అంటే దానికి అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క తలంపులు, ఆయన ఏ రీతిగా ఆలోచన చేసేవాడో, ఏ రీతిగా నడుచుకునేవాడో, ఏ రీతిగా మాట్లాడేవాడో, ఏ రీతిగా ప్రవర్తించేవాడో అవన్నీ కూడా నువ్వు తలపోసేవాడుగా ఉండాలి. తినాలి అవి మనం. యేసుక్రీస్తు ప్రభు వారు సత్శరీరుగా ఉన్నప్పుడు ఉదయం అంతా ఏం చేసేవాడైనా? పని చేసుకునేవాడా? ప్రార్థన చేసుకునేవాడు. సాయంకాలం ఏం చేసుకునేవాడు? వాక్య ప్రకటించేవాడు. ఉదయం అంతా ప్రార్థన, సాయంకాలం తర్వాత వాక్య ప్రకటన. ఆ రీతిగా తన చేతులు ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవి, తన కాళ్ళు ఎప్పుడు కూడా సువార్త కొరకు పరిగెడుతూ ఉండేవి, తన ఆలోచనలు ఎప్పుడు కూడా పరసంబంధమైనగా ఉండేవి. అవి తింటామంటే అది అర్థం. మనం కూడా తిన్నప్పుడు యేసయ్య సువార్తను ఎలా ప్రకటించాలి, యేసయ్య సన్నిధులు ఎలా గడపాలి, యేసయ్యకి ఎలాగ మనం సంతోషపెట్టేవారుగా ఉండాలి, యేసయ్య వద్దకు అనేక మంది ఎలా నడిపించాలి, ఈ ఆలోచనతో నువ్వు ప్రభు బల తీసుకోవాలి. అది తినడం అంటే. దాని తర్వాత మాటలు కూడా చదవండి. చూడండి, ఉదయం వరకు ఏం ఉంచుకోవద్దు అంటున్నాడు? మిగిలింది ఏది ఉంచకూడదని. మీకు ఒక విషయం అర్థమవుతుందా? ప్రత్యక్ష గుడారంలో మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపించినప్పుడు పరలోకం నుంచి మన్నాను కురిపించేవాడు. కురిపించాడా లేదా? కురిపించినప్పుడు ఏం చేసేవారు? ఉదయం వెళ్ళి అది తెచ్చుకునేవారు. తెచ్చుకున్న తర్వాత కొంతమంది ఇంట్లో నుంచి వెళ్ళక బద్దగస్తులు కొంతమంది ఉంటారు, సోమరిపోతులు కొంతమంది ఉంటారు, నిద్రపోతులు కొంతమంది ఉంటారు, కొంతమంది ఇంకా రకరకాల మనుషులు ఉంటారు కదా. వాళ్ళు రాలేక నువ్వే తీసుకురా, నాది కూడా, నా కోసం నువ్వే ప్రార్థన చేయి, నా కోసం నువ్వే కానుక ఇచ్చేసిరా, ఇలా అన్ని లేరంటారా? నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటానన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగని ఆ రోజుల్లో కూడా ఇజ్రాయేల్ సర్వ సమాజంలో నుంచి అందరూ వెళ్ళేవారు కాదు ఏరుకోవడానికి. ఎవరు వెళ్ళేవారు? దేవుని సన్నిధిని కూర్చుని ప్రత్యక్షత కలిగిన వారు మాత్రమే వెళ్ళేవారు, దైవ ప్రత్యక్షత కలిగిన వారు మాత్రమే వెళ్ళేవారు. వాళ్ళు వెళ్ళి ఇది ఎక్కడ దొరకదు, మన్నా లోకంలో దొరికేది కాదు, మార్కెట్లో దొరికేది కాదు, డబ్బులు ఇచ్చినా కొంటే దొరికేది కాదు అన్నట్టుగా వాళ్ళు ఏం చేశారండి? వెళ్ళి ఆ మన్నాన్ని ఉదయకాలం పొద్దున్నే వెళ్ళి వేరుకుని చక్కగా పూజిస్తూ ఉండేవారు. కొంతమంది నాలంటోడు ఏం చేశాడంటే, ఇంకా రేపేమి వెళ్తాంలే, వచ్చే ఆదివారం ఏమి వెళ్తాంలే అన్నట్టుగా కాస్త ఇంట్లో దాచుకున్నారట. దాచుకుంటే ఉదయానికి ఏమైంది? అది కంపు కట్టుపోయిందట. నీకు తెలుసా? అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే, మన్నా దేనికి సాదృశ్యం తెలుసా? వాక్యానికి సాదృశ్యం. ఏ రోజుకి ఆ రోజే నువ్వు వాక్యాన్ని చదవాలి, ఏ రోజుకి ఆ రోజే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రతి ఆదివారం నువ్వు మందిరానికి రావాలి, ప్రతి శుక్రవారము మందిరానికి రావాలి, ప్రతి ఉపవాస కూడికలకి మందిరానికి రావాలి. ఏ రోజు భక్తి ఆ రోజుదే. నిన్నటి భక్తి రోజు సరిపోదు, ఈ రోజు భక్తి సరిపోద్దా? సరిపోదు. ఇజ్రాయేల్ ప్రజలకు అదే చెప్పాడు. ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మీరు ఏ రోజుకి ఆ రోజు ఏరుకోవాలి.
చాలామంది అనుకుంటారు ఈ నెలలో 3 వారాలు వెళ్ళాను, చాలు ఈ వారం వెళ్ళకపోతే ఏమవుతుంది అనుకుని మానేసిన వాళ్ళు లేరా? నేను అంటాను, రోజు ఎందుకు భోజనం చేస్తున్నావు, ఓ రోజు మానేవచ్చు కదా. అది మానరు. ఏమవుతుంది మానేస్తే? రోజు తిన్నదే కదా, ఒకరోజు మానేస్తే ఏమవుతుంది? అక్కడ వరకు ఎందుకండి, పొద్దున్నే టిఫిన్ చేస్తాము, మధ్యాహ్నం ఇంగ్లీష్లో చెప్పండి, మీకు ఇంగ్లీషే వచ్చు కదా, లంచ్, సాయంకాలం డిన్నరు. సరే నేను అంటాను, పొద్దున్నే టిఫిన్ మానే, మధ్యాహ్నం లంచ్ మానే, సాయంకాలం తినరాదా, ఏమవుతుంది? లేదు, 3 పూటలు ఖచ్చితంగా పడవలసిదే. మళ్ళీ మధ్యలో స్నాక్స్, చాలా ట్రీ బేకు ఉంటుందా ఉండదా, కాఫీ అంటాడు, మళ్ళీ ఈలోగా జ్యూస్ అంటాడు, ఇవన్నీ ఉంటాయి లేవా? అంటే ఒక రోజుకి ఇన్నిసార్లు తిన్నవాడు, మరి వాక్యం ఎన్నిసార్లు తింటున్నావు నువ్వు? వాక్యం ఎన్నిసార్లు తింటున్నాం మనము? ఉదయమునే నువ్వు ఒక అధ్యాయం తింటున్నావా, 2 అధ్యాయాలు తింటున్నావా? చెప్పండి, ఎన్ని అధ్యాయాలు తింటున్నారు ఒక్కొక్కరు చెప్పండి. ఒక అధ్యాయం తిన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి, నిజంగా చెప్పండి. లేకపోతే అమ్మా మీరు 2 అధ్యాయాలు తింటున్నారు రోజుకి? పర్లేదు చెప్పండి. మీరు మీ ఆత్మ, ఒక విషయం చెప్తాను, మీ ఆత్మ బలంగా ఉండాలంటే వాక్యం ఖచ్చితంగా చదవాల్సిందే, ఖచ్చితంగా వాక్యం ధ్యానం చేయవలసిందే. అప్పుడు నీ హృదయం ఏమైతే తెలుసా, బలంగా ఉంటుంది, నీ ఆత్మ బలంగా ఉంటుంది. ఈ ఆత్మకి ఆహారం ఏది? వాక్యమా భోజనమా? శరీరానికి ఆహారం ఏది? భోజనం చేసుకుని మనం ఇంత బలంగా ఉన్నాం కదా, మరి ఆత్మ బలంగా ఉండద్దా? మీకు తెలుసా, ఈ ఆత్మ పరలోకానికి వెళ్తుందా, శరీరం పరలోకానికి వెళ్తుందా? అబ్బా ఎంత జ్ఞానం తెలుసా మీకు, వాక్య జ్ఞానం బాగుంది. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అంటే క్షయమైపోయిన ఈ శరీరము కొరకే నువ్వెంత శ్రద్ధ భయభక్తులతో క్రమం తప్పకుండా భోజనం తీసుకుంటున్నావే, అక్షయమైన ఈ యొక్క దేహము కొరకు, ఆత్మ కొరకు మరి నువ్వెంతలాగా ఆహారం తీసుకుంటున్నావు? ఇది మహా అయితే 70 సంవత్సరాల లోపే దీని దుకాణం క్లోజ్, అవునే కదా. కానీ మరి ఆత్మ బలంగా ఉండాలంటే, ఆత్మ ప్రభుని ఎదుర్కోవాలంటే, ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే నిత్యము నీకు దేవుని సన్నిధి ఉండాలి, నిత్యము నీకు ప్రార్థన ఉండాలి, నిత్యము నీకు వాక్య ధ్యానం ఉండాలి, నిత్యము దేవునితో నీ సహవాసం ఉండాలి. అప్పుడే నీ ఆత్మ బలమును పొందుకుంటా. అందుకని బైబిల్లో రాయబడినమాట, నీవు బలిసినందున నీ మెడ మీద ఉన్న కాడి విరగొట్టబడింది. ఈ మాటలు ఇరిమియా గ్రంథంలో ఉంటాయి. అంటే బలవడం అంటే ఏంటంటే, ఆత్మలు ఎప్పుడైతే బలిసావో నీ మెడ మీద ఉన్న కాడి ఆటోమేటిక్గా ఇరిగిపోతుంది. అది అప్పుల సమస్య కావచ్చు, ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, అనారోగ్యమే కావచ్చు, దీర్ఘకాలిక వ్యాధులే కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. ఆత్మతో నువ్వు ఎప్పుడైతే బలం కలిగి ఉంటావో అవన్నీ ఆటోమేటిక్గా విరిగిపోతాయి. బలం కలిగి ఉండాలి, బలమైన ఆహారం తీసుకోవాలి మనం. అందుకనే యెహెజ్కేలుతో అంటాడు ప్రభు, యెహెజ్కేలు ప్రవక్తతో, యెహెజ్కేలు ఇదిగో ఈ వాక్యమును నువ్వు భుజించాలి. ఏమన్నాడు? నీకు బలం కావాలంటే వాక్యం భుజించు. వాక్యాన్ని భుజించేవాడిగా ఉండాలి మనం కూడా. ఎంతమంది వాక్యం చదువుతున్నారు? నేను అంటాను, సంవత్సరానికి కనీసం బైబిల్ పూజ చేయగలుగుతున్నావా? సంవత్సరానికి ఎంతమంది ఎన్నిసార్లు బైబిల్ పూజ చేయారు చెప్పండి? దేవునికి స్తోత్రం. సెకండ్ టైం అంట, వెరీ గుడ్. అది క్రమం. ఇంకా అరే మీరు ఎవరు చేయట్లేదా? ఏమైనా ఇంకా జాన్ కూడానా? రైట్, 7 times. జాన్ అయితే 7 times అంట. నిజంగా బిడ్డకి ఇచ్చిన ఆసక్తిని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే యవ్వనస్తుడండి, ఈ సమయం అంతా ఎక్కడ గడపాలి తమ్ముడు వాస్తవానికి, అంతేనా? కానీ ఎక్కడ గడుపుతున్నాడు? 7 times అంటే నేను కూడా చదవలేదు. నాకు ఇప్పుడు సిగ్గేస్తుంది తమ్ముని చూసి. అంటే మీరు వాక్యము ఎంతగా చదువుతారో అంతగా నీ ఆత్మ వెలిగించబడుతుంది. అందుకని ప్రభు అంటాడు, నీ ఆత్మ దీపం వెలిగించు, మంచం కిందైనను కొంచెము కిందైనను పెట్టకు. ఎక్కడ పెట్టమన్నాడు? దీపస్తంభం మీద పెట్టు. నీ ఆత్మ దీపం వెలగాలంటే దేనితో వెలిగించుకోవాలి మనము? బుద్ధి కలిగిన కన్యకులు తెలుసు కదా మీకు, దేంతో వెలిగించుకున్నారు వాళ్ళు? ఆత్మదీపాన్ని వెలిగించుకున్నారు. బుద్ధి లేని వాళ్ళు విడిచిపెట్టబడ్డారు. ఇక్కడ
మీకు వాక్యము వివరంగా ఎందుకు బోధిస్తున్నాడు ప్రభు తెలుసా? ఇక్కడ నుండైనా మీరు తెలుసుకుంటారని, ఈ సమయం నుండైనా నీ ప్రభు కొరకు నువ్వు బ్రతుకుతావని. తర్వాత మాట చదువునన్నా. చాలు. ఇక్కడ ఇది మూలవాక్యము. ఈ వాక్యం అంతటి సారాంశం ఇదే. మీరు ఎలా మట్ట అలా తినకూడదు, ఎప్పుడు మట్ట అప్పుడు తినకూడదు. దీన్ని తినే విధానము ఒకటి ఉంది. ఎలా తినమంటున్నాడు దాన్ని? మీరు పస్కా గొర్రె పిల్లను ఏ రీతిగా తినాలి అని అంటే మీ నడుము కట్టుకోవాలి మొదటిగా. చాలామంది ప్రభు బల తీసుకునే వాళ్ళు మన హైదరాబాద్ పట్టణంలో పేరు నేను చెప్పను, కానీ కొంతమంది ప్రభు బల ఇచ్చేటప్పుడు వాళ్ళు నువ్వు మారు మనసు పొందావా, రక్షణ పొందావా, సంఘ సభ్యుడికి చేర్చబడ్డావా, లేకపోతే ప్రభుతో సత్సంబంధం కలిగి ఉన్నాడు, ఇది ఏం ఆలోచన చేయట్లేదు. వెళ్ళిన వెంటనే ఏం చేస్తా తెలుసా? నువ్వు మందిరంకి అడుగు పెట్టక మునిపే మొట్టమొదటిగా ప్రభు బల ఇస్తారంట. వాళ్ళు ఇచ్చిన తర్వాతే వాళ్ళు లోపలికి వెళ్తారంట. ఆడు త్రాగుబోతాడా, వ్యభిచార, దొంగ, జోదగాడ సెకండరీ. వాళ్ళ మందిరంకి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తారంట. ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది? ఏం జరగదా? ఎవడమాట అటు తీసేసుకోవచ్చా? తీసుకుంటే ఏం జరిగిద్ది? తీసుకుంటే ఏం జరిగిద్దో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక చదువునన్నమాట. అలాగా నేను చెప్పినట్టు మీరు రిఫరెన్స్ వెంటనే తీసేసేయాలి. అప్పుడు మీరు ఎలాగుంటారో తెలిస్తే బెరయ సంఘస్థులాగా ఉంటారు. ఆ ప్రకారమే పదకొండు 28 నాన్న అక్కడి నుంచి చాలు. ఇక్కడ చూడండి, కాబట్టి ప్రతి మనుషుడు చాలు ఒక్క నిమిషం చదువుతుంది. కాబట్టి ప్రతి మనుషుడు అన్నాడంటే అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? హెచ్చరిస్తూ పరీక్షిస్తూ మాట్లాడుతున్నాడు. ప్రతి మనుషుడు అది తాను పరీక్షించుకొనవలెను. ఇక్కడ ఈ మాట పట్టుకుందాం. తాను పరీక్షించుకొనవలెను. పరీక్షించుకోవడం అంటే అర్థం ఏంటి? పరీక్షించుకోవడం అర్థం ఏంటి? మీరు ఎప్పుడైనా బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తారు, నర్సు దగ్గరికి వెళ్తారు. వాళ్ళు వెంటనే ఏం చేస్తారు? మీ జబ్బును చూసి వెంటనే బిళ్ళలు ఇచ్చేస్తారా? గోళీలు ఇస్తారా? ఏం చేస్తారు? వాళ్ళు రక్త పరీక్ష చేస్తారు, తర్వాత యూరిన్ పరీక్ష చేస్తారు, తర్వాత బీపీ షుగర్ ఏదైనా ఉన్నారంటే చెక్ చేస్తారు. దాని తర్వాతే కదా మనకి ఏదైనా ఇచ్చేదాళ్ళు. దాన్ని ఏమంటారు? పరీక్ష అంటారు. అలాగే నువ్వు ప్రభు సన్నిధికి వచ్చేటప్పుడు నేనేం చేయాలి తెలుసా? నీ ప్రవక్తను నా ప్రవక్తను ఎక్కడ చూసుకోవాలి? మనము ఇక్కడ కాదు చూసుకోవడం, ఇంటి దగ్గరే చూసుకోవాలి. ఈరోజు మనం మందిరానికి వెళ్తున్నామని శనివారమే చూసుకోవాలి. దాన్నే శుద్ధీకరణ కూడిక అంటారు. ఏదైనా సమస్య ఉందనుకో, ప్రభువుతో నీకు సత్సంబంధం లేదనుకో, లేదా నీ పొరుగువారితో నీకు సత్సంబంధం లేదనుకో, వెంటనే నువ్వు ఆ రాత్రి నువ్వు శుద్ధీకరించుకున్నప్పుడు ఏమవుతుంది? అయ్యా, నేను పలానా వ్యక్తి పట్ల తప్పు చేశాను, పలానా వ్యక్తి పట్ల తప్పుగా ప్రవర్తించాను, పలానా వ్యక్తి పట్ల అసభ్యంగా ప్రవర్తించాను అని వెంటనే నీకు గుర్తొచ్చినప్పుడు నువ్వు అక్కడ ఏం చేయాలి తెలుసా? ఆ పాపములన్నీ ఒప్పుకోవాలి. దాన్నే శుద్ధీకరణ కూడిక అంటారు. రాత్రి మన ఇంట్లో శుద్ధీకరణ కూడిక జరిగింది. ఎంతమంది వచ్చారా అంటే ఇద్దరు వచ్చారు. నేను అనుకుంటాను వాళ్ళిద్దరూ, ఒక ఆయన కాలేబు, ఒక ఆయన యెహోషువ. నిజమే, నాకు అదే అనిపించింది రాత్రి. మిగతా వాళ్ళు ఏమయ్యారు? సరే పోనీ రాపోయారు. ఇంటికన్నా శుద్ధీకరించుకుంటున్నారా? అది మీకే తెలియాలి. శుద్ధీకరణ కూడికి రావాలి. రాకపోతే ఒకవేళ రాలేని పరిస్థితుల్లో ఇంటికాడైనా సరే కనీసం ఒక గంట సేపు అయినా సరే ప్రభుతో మాట్లాడి మనం శుద్ధీకరించుకునేవారుగా ఉండాలి. అందుకనే నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవక్తను అంతటిని కూడా జాగ్రత్తగా చూసుకో. బుద్ధిహీనులు అర్పించినట్లుగా నీ బలిని అర్పించుకో. దాన్ని అంగీకరించింది నేను. ఇక్కడ స్వపరీక్ష అంటే ఏంటి? నీ లోపల ఏముందో నీకే తెలుసు, నా లోపల ఏముందో నాకే తెలుసు. గనుక ప్రభు బల్లలో మన చెయ్యి వేసే ముందు అయోగ్యంగా ఎవరు కూడా చెయ్యి వేయకూడదు.
ఒకవేళ అయోగ్యంగా చేయి వేస్తే ఏం జరిగిద్ది? వాడు అపరాధి అయిపోతాడు. అంటే ఆజ్ఞ వల్ల చూడు, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణమే కదా. ఈ విషయము శిష్యుల్లో ఒక ఆయనకు తెలియలేకపోయింది. ఆయన వెంబడించాడు, ఆయనతో తిరిగాడు, ఆయన బోధ విన్నాడు, ఆయన అద్భుత కార్యాలు చూశాడు, ఆశ్చర్య కార్యాలు చూశాడు, ఆయన అనేక మంది జీవితంలో వెలుగు నింపడం చూశాడు, అన్నీ చూశాడు. కానీ తన జీవితంలో ఎప్పుడు కూడా ఆ వెలుగుని నింపుకోలేదు. ఆయన మాటలు ఎప్పుడు కూడా ఆయన ఆస్వాదించలేదు, హృదయంలో చేర్చుకోలేదు. పేరుకు మాత్రమే వెంబడించాడు, పేరుకు మాత్రమే భక్తిపరుడుగా ఉన్నాడు, పేరుకు మాత్రమే శిష్యుడిగా ఉన్నాడు. ఒకరోజు రానే వచ్చింది, ప్రభు బల్ల రాని వచ్చింది, రాత్రి భోజనం, ప్రభు బల్ల భోజనం. అది అక్కడ శిష్యులందరినీ పిలిచి చూశాడు. చూసిన తర్వాత మీకు తెలుసా, యూదులు భోజనం చేసేటప్పుడంట కాళ్ళు పైకెట్టుకుని కూర్చుంటారంట. కాళ్ళు పైకెట్టుకుని కూర్చున్నప్పుడు ఎవరి కాళ్ళకైతే, అరికాళ్ళకి ఎవరికైనా మైలుంటే వెంటనే వెళ్ళి శుద్ధీకరించుకోవాలంట. శుద్ధీకరించుకున్న తర్వాతే వచ్చి ప్రభు బలలో చేయవేయాలట. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు ఆ రాత్రి భోజనంలో శిష్యులందరినీ కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టే ముందు ఒక్కసారి అందరిని తేరు చూశాడు. ఇలా తేరు చూస్తే ప్రతి ఒక్కడి కాళ్ళు మైలుతో ఉన్నాయి, ప్రతి ఒక్కడి కాళ్ళు మైలుతో ఉన్నాయి. అందుకనప్పుడు ఆయన ఏం చేయడు తెలుసా, ఒక టవల్ తీసుకుని నడానికి కట్టుకొని ఒక్కొక్కరు కాళ్ళు శుభ్రంగా కడుగుతూ వచ్చాడు. మీకు తెలుసా, పాదం కింద ఉన్న ధూళి లేదా మైలు ఎవ్వరికి తెలియదు. తెలుసా, దాన్నే రహస్య పాపాలు అంటారు. ఏమంటారు దాన్ని? రహస్య పాపాలు. ఈ రహస్య పాపాలు ఎవ్వరికి తెలియదు. నీ భర్తకి తెలీదు, నీ భార్యకి తెలీదు, నీ ఇంటి వారికి తెలియదు. అది ఎవరికి తెలిసింది? అది యేసయ్యకి మాత్రమే తెలిసింది. అప్పుడు అంటాడు వెంటనే శిష్యులందరినీ, అయ్యా నా పాదం ఎందుకు కడుగుతున్నావు? పేతురు అంటాడు, అయ్యా నా పాదం కడగొద్దయ్యా, నన్ను కడగొద్దయ్యా, నువ్వు నాకు గురువు లాంటి వాడువయ్యా, నువ్వు నాకు తండ్రి లాంటి వాడువయ్యా, నువ్వు నాకు దేవుడువయ్యా, నువ్వు నా కాలు కడగడానికి వీల్లేదు అన్నట్టుకంటే అప్పుడు ప్రభు అంటాడు, పేతురు ఇప్పుడు నేను చేసిన పని నీకు అర్థం కాదయ్యా, ఇప్పుడు నేను నీకు పాదాలు కడగకపోతే నాతో నీకు పాలు ఉండవు, నాతో నువ్వు పాలువాడుగా ఉండవు, పరలోకానికి వారసుడుగా ఉండవు అని అంటే అప్పుడు అంటాడు పేతురు, అయ్యా అయితే ఒక పని చేయండి, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నన్ను శుభ్రంగా కడిగి వేయండి. ఎలా కడిగి వేయమన్నాడు? శుభ్రంగా కడిగి వేయమన్నాడు. నిజంగా పేతురు ఆ మాట అన్నాడు, దుడుకుమోతుడే కానీ తొందరపడుతనం కలిగిన వాడే. కానీ పేతురు అలా అడగటం వల్ల అపోస్తులందరికీ కూడా ఏమయ్యాడు? ప్రధాన అపోస్తుడిగా మార్చబడ్డాడు, గురువుగా మార్చబడ్డాడు. ఆయనకి సంఘం ఎవరి మీద కట్టాడు ప్రభు? ఇక్కడ పేతురు మీదనే. ఎవరైతే ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తులై ఉంటారో, ఆసక్తి పరులుగా ఉంటారో, ప్రభు సన్నిధన్నా, ప్రభు కార్యాలన్నా నేను ముందుంటాను, నన్ను పిలవండి, నన్ను వాడుకున్నానని ఎవరైతే ముందుకు వస్తారో వారి మీద నా ప్రభు సంఘాన్ని కట్టబోతున్నాడు. వారిని దేవుడు వాడుకోబోతున్నాడు. వారిని సువార్థికులుగా వాడుకుంటాడు, వాళ్ళు మిషనరీలుగా వాడుకుంటాడు, వాళ్ళు ఆత్మలు సంపాదించేవారుగా వాడుకుంటాడు. అంతేగాని ప్రభు సన్నిధికి నువ్వు దూరం ఉన్నంత కాలం ప్రభు నేను వాడుకోడు. ఆయన నేను వాడుకోవాలంటే నువ్వు రేత్రి పగలు దైవజనుడికి అందుబాటులో ఉండాలి, సంఘానికి అందుబాటులో ఉండాలి, సంఘ కార్యక్రమాలకి అందుబాటులో ఉండాలి. అలాగే ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిని ఖచ్చితంగా నా ప్రభు ఒక రోజునే వాడుకుంటాడు. దానికి నేనే మీకు రోల్ మోడల్. నా జీవితంలో నేను విశ్వాసగా ఉన్నప్పుడు మా దైవజనుడికి కుడి భుజంగా ఉండేవాడిని. రాత్రనగా పగలనగా ఎంత కష్టం చేసైనా సరే ప్రభు పరిచర్య చేసేవాళ్ళు. అన్న నేను ఈరోజు రానన్నా, నాకు కుదరదన్నా నా నోటితో ఒక్కరోజు కూడా మాట రాలే. ఇది నిజంగా ప్రభు ఎదుట నిలబడి కూడా మాట నేను చెప్పగలను. ఆ రోజుల్లో అంత కసిగా మేము పని చేసాం కనుకనే ఈరోజు ఇదిగో ఈ కొద్ది మందిని మీ ఎదుట దేవుడు నన్ను నిలబెట్టుకుని వాడుకుంటున్నాడు. ఆయా ప్రాంతాలు తీసుకుని నన్ను వాడుకుంటూ ఉన్నాడు. కారణం ఏంటి తెలుసా? పరిచర్య చేసే వారిలో నుంచే నా దేవుడు ప్రవక్తలను లేవనెత్తునుగా, మిషనరీలు లేవనెత్తునుగాక, రాజులను లేవనెత్తునుగాక. మీరు పరిచర్య చేయండి, దేవుడు మీ పిల్లల్ని గొప్పగా వాడుకుంటాడు. ఇక్కడ చూడండి, మీ నడుమును కట్టుకుని, నడుము కట్టుకోవటం అంటే ఏంటో మీకు అర్థం కావాలి. ఇప్పుడు నడుము కట్టుకోవటం అంటే ఏంటి? పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం.
ఉమ్, ఉమ్, ఉమ్. చాలమ్మా. ఇక్కడ చూడండి, నడుము అనే మాట ఇక్కడ డెఫినేషన్ ఎవరు ఇస్తున్నారు? ఇక్కడ పేతురు ఇస్తూ ఉన్నాడు. ఏమన్నాడు? నడుమనే మనస్సును మీరు కట్టుకునిడి. అంటే ప్రభు బల తీసుకుని ప్రతి ఒక్కడు కూడా ఏం కట్టుకోవాలి? ఇక్కడ నడుమనే మనస్సును కట్టుకోవాలి. నడుము అంటే మళ్ళీ నడుము అనుకోవద్దు మీరు. ఏం కట్టుకోవాలి? నడుము అనే మనస్సును, చెప్పండి, నడుము అనే మనసును మనం కట్టుకోవాలి. అంటే మనసును కట్టుకోవడం అంటే మనసు ఎలాంటిది? మనసును కట్టుకోమంటున్నాడు. ఈ మనసుకున్న గుణం ఏంటి తెలుసా? కాసేపు ఎక్కడ ఉంటుంది? కాసేపు పక్కింట్లో ఉంటుంది, కాసేపు పక్కింట్లో ఉంటుంది, కాసేపు ఎదురింట్లో ఉంటుంది, కాసేపు ఎదురింట్లో ఉంటుంది, తర్వాత ఊర్లో ఉంటుంది. అవును, ఉంటుంది, ఊర్లో ఉంటుంది. మన మనసు ఎలాంటిదంటే కోతులంటే మనసు మంది. కోతుకున్న మనసు ఏంటంటే అప్పుడే ఏమవుతుందో తెలియదండి. చెట్టు మీద బాగానే ఉంటుంది, అరే బాగానే ఉంది కదా అని మనం అనుకుంటాం. మళ్ళీ 5 నిమిషాలకు దానికి ఏమైతే తెలియదు, మరొక చెట్టు మీదకి లాంగ్ జంపు, హై జంపు. అంటే స్థిరత్వం లేదు దానికి, నిలకడ లేదు దానికి. ప్రభు బల తీసుకునేవాడు మనసు ఎలా ఉండాలి తెలుసు అంటే గట్టిగా కట్టబడేటట్టుగా ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే, మీరు పొలం వెళ్ళిన తర్వాత ఎండి కట్లన్నీ ఏరుకున్న తర్వాత ఒక తాడేసి ఆ కట్లన్నీ కడితే ఎలాగుంటుంది? ఎలాగుంటుంది? గట్టిగా ఉంటుంది లేదా? ఆ రీతిగా మన మనసును మనం కట్టుకోవాలి. కట్టుకోకపోతే ఇది ఉండదు, కట్టుకుంటేనే ఉంటుంది, కట్టుకోకపోతే పొరపాటున ఉండనే ఉంటుంది. మీ మనసు అనే నడుములను మీరు కట్టుకునండి. కట్టుకున్న తర్వాతే నెమ్మదైన మనసుతో, నెమ్మదైన హృదయముతో మీరు ప్రభు బల తీసుకోవాలి. నేను అడుగుతున్నాను, ఇప్పుడు మీ మనసు ఎక్కడ ఉందా? ఎటైనా తిరుగుతుందా? కొంతమంది మనసు ఇప్పుడు ఊర్లో తిరుగుతూ ఉంటుంది. ఎలక్షన్లు రాబోతున్నాయి కదా, ఎప్పుడెప్పుడు వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు వెళ్ళాలా, అక్కడ జగన్ నెగ్గుతాడా, లేకపోతే వాళ్ళు నెగ్గుతారా, వీళ్ళు నెగ్గుతారా, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలని పేరుకు మాత్రం కూర్చున్నారు మీరు, అంతే. కొంతమంది అనుకుంటారు, అయ్యే వ్యాపారం పోతుంది కదా, ఈ 2 గంటలు ఏమైపోను, ఎవరు వచ్చేవాళ్ళు, ఇదో కాలం. కొంతమందికి ఇంట్లో బీరో తాళం వేసి వచ్చానా లేదా, అందులో ఏముండవు. కానీ మనకు ఆలోచన ఏంటి? కొంతమందికి ఉన్న ఆలోచన తలుపు వేసి వచ్చానా లేదా, గ్యాస్ ఆపానా లేదా, తర్వాత పిల్లి మూత వేయలేదేమో, తినేస్తుంది ఈరోజు అనవసరంగా, కేమ తీసుకొచ్చాను ఈరోజు, అనవసరంగా ఈరోజు చేపలు తీసుకొచ్చాను. అవునా లేదా? మీ మనసు ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు అక్కడే ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నీ మనసు అనే నడుమును కట్టుకుని నిబ్రము కలిగిన బుద్ధి కలిగిన వాడుగా నువ్వు ఇక్కడ కూర్చుండి నువ్వు ప్రభు బలం తీసుకోవాలి. మనసు అనే నడుము కట్టుకునేవారుగా ఉన్నామా? అంటే కట్టుకోవడం అంటే స్థిరత్వానికి గుర్తది. కట్టుకున్నట్టు అంటే అర్థం ఏంటంటే స్థిరత్వానికి గుర్తది, లోబడుటకు గుర్తుగా ఉంది అది. రెండో మాట కూడా మీరు చూస్తే కాదు. దాని తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:14 ఎఫెసీయులకు రా ఆరు 14 అమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:14. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? రెండోది ఏమన్నాడంటే సత్యం అనే దట్టిని మీ నడుమునకు కట్టుకుని వాటిని మనం భుజించాలి. సత్యం అంటే ఏంటి చెప్పాలి? సత్యం అంటే ఏంటి? సత్యం అంటే దేవుడే సత్యం. అందుకే ఆయన అంటారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. అంటే ఇక్కడ మనం ఏం కట్టుకోవాలంటే సత్యాన్ని కట్టుకోవాలి, వాక్యాన్ని కట్టుకోవాలి, వాక్యం అనే తాడుని నడవని కట్టుకోవాలి, లేకపోతే నీతి అనే మైమరువును కట్టుకోవాలి, పరిశుద్ధత అనే త్రాడును కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత ప్రభు బలలో మనం చేయి వేసేవారుగా ఉండాలి. అలా రీతిగా మనం వేయకపోతే ఏం జరిగిందో చెప్పాను మీకు. ఇస్కరియోతు యోధ పరిస్థితి ఏమైంది? ఉరివేసుకుని చనిపోయాడు. మనం కూడా ఈ అనుభవాలు లేకుండా ప్రభు బలలో చేయి వేస్తే ఆత్మలోనూ చనిపోతాం. దాని తర్వాత నెక్స్ట్ మాట కూడా చూస్తే లూకాసు సువార్త 12:35.
చూడు, ఇక్కడ మూడోదిగా నడుము దేనికి సాదృశ్యంగా ఉంది? ఇక్కడ చదువు మళ్ళీ ఏమంటున్నాడు అక్కడ? నీ అతడు నడుము కట్టుకుని అతడు భోజన బంచులో కూర్చుండబెట్టి చాలు తానే వచ్చే వరకు ఉపచారము ఇక్కడ నడుము దేనికి కట్టుకోవాలంట? దేని గురించి కట్టుకోవాలి ఇక్కడ? అయ్యో అక్కడ చదివారు కదా ఇప్పుడు. భోజన బంధుని కూర్చుని ప్రతి ఒక్కడు కూడా నడుము కట్టుకోవాలి. నేను మిమ్మల్ని అడుగుతున్న చిన్న ప్రశ్న, మీరు వంకాయ కూర ఉన్నప్పుడు, బీరకాయ కూర ఉన్నప్పుడు, దోసకాయ కూర ఉన్నప్పుడు మీ నడానికి కట్టుకుంటారా? గట్టిగా కట్టుకుంటారు, అవునా కాదా? నేనైతే ఎప్పుడు కట్టుకుంటా తెలుసు, బాగా గట్టిగా. చికెన్ కాదమ్మ తల్లే, చికెన్ కట్టినప్పుడు ఓపెనింగ్ చేస్తాను, అట్లా కాదు. కాకర కాదు, జిగిరి బెండకాయ అంట చూసారా, అది అస్సలు నాకు పడదు. అది ఉన్నప్పుడు అయితే నడు చాలా గట్టి కట్టేసుకుంటాను. ఎప్పుడు అంతా తినేవాడిని, ఆ రోజు ఎంతే తింటాను. అదే చికెన్ బిర్యానీ అయితే, చేపల ఫ్రై అయితే మొత్తం బెల్ట్ చివరికి ఎన్ని ఉంటాయో లాస్ట్ వరకు పెడతాం మనం, అవునా కదా? అట్లా ఓపెన్గా పెట్టుకుంటాం మనం. కానీ ఇక్కడ నడుము అంటే మనస్సుకి గుర్తుగా ఉంది. నీ మనస్సు స్థిరంగా ఉండాలి, నిలకడగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఖచ్చితత్వంగా బ్రతుకున్నప్పుడు అప్పుడు మన ప్రభు బల్ల తీసుకునేవారుగా ఉండాలి. ఇప్పుడు మూల వాక్యానికి వెళ్దాం. మీ నడుమను కట్టుకుని, రెండోది మీ చెప్పులు తొడుక్కోవాలి. ప్రభు బల్ల తీసుకునే వాళ్ళు ఎలాగ ఉండాలి తెలుసా? రెండోదిగా మీ చెప్పులు తొడుక్కోవాలి. చెప్పులు తొడుక్కుని ఎవరైనా భోజనం చేస్తాడా? అసలు దేనికి సాదృశ్యం అది? ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇప్పుడు చదవండి మళ్ళా మాట కూడా. ఇక్కడి నుంచి చదవండి. సర్వాంగ కవచను ధరించుకుని ఏలయనగా అది అది చాలమ్మా. ఇక్కడ ఎందుకు ఈ మాటలు చదివించానంటే, పాదాలకు ఏం తొడుక్కున్నాడంట? ఏం తొడుక్కోమంటున్నాడు? సమాధానం అనే సిద్ధ మనస్సు అనే జోళ్ళను మీరు తొడుక్కునే వాళ్ళను. మీకు తెలుసా, ప్రభు బలలో చేయి వేసే ప్రతి ఒక్కరు కూడా సమాధానం కలిగి ఉండాలి. సమాధానం లేకుండా నువ్వు ప్రభు బల తీసుకున్నావా, ఇస్కరేతు యోధలాగా అయిపోతావు. ఇస్కరేతు యోధ ఏం చేశాడు? ప్రభుతో సమాధానం లేదు, ఏకంగా ఆయనకి డైరెక్ట్గా. ఎవరితో సమాధానం లేదు? ప్రభుతోనే సమాధానం లేదు, ఇంకా మిగతా వాళ్ళతో సమాధానం ఉంటుంది. నేను అడుగుతున్న చిన్న ప్రశ్న, ఇప్పుడు నువ్వు ప్రభు బల తీసుకుంటున్నావు కదా, ఎంతమందితో నువ్వు సమాధానంగా ఉన్నావు? ఇక్కడ నీ భర్తతో సమాధాన పడే వచ్చావా? నీ భార్యతో సమాధాన పడే వచ్చావా? నీ అత్తమామలతో సమాధాన పడి ఇక్కడికి వచ్చావా? నీ సహోదరులతో సమాధానం పడే ఉన్నావా? సమాధానం పడకుండగా నువ్వు ప్రభు బల్ల తీసుకుంటే ఆ రొట్టెతో పాటు ఎవరు వెళ్ళిపోతారు తెలుసా? అపవాది లోపలికి వెళ్ళిపోతాడు. ఆ అసమాధానాన్ని సృష్టించేవాడు నీ లోపలికి వెళ్ళిపోతాడు. వాడికి అనవసరంగా అవకాశం ఇచ్చిన అవుతాం మనం. మనంతటా మనమే కార్పెట్టేసి ఆహ్వానించిన అవుతాం. గనుకనే సమాధానముతో నువ్వేం చేయాలంటే ప్రభు బలలో మనము చేయి వేయాలి. మొదటగా ఏంటి తెలుసా? స్వపరీక్ష చేసుకోవాలి. రెండోది ఏంటి తెలుసా? నీ నడుమును కట్టుకోవాలి. మూడోది ఏంటి తెలుసా? నీకు సిద్ధ మనిషి జోళ్లను, సమాధానం అనే సిద్ధ మనిషి జోళ్లను నువ్వు తొడుక్కుని వాటిని నువ్వు భుజించాలి. తర్వాత మాట ఇది కదా, మూలవాక్యానికి వెళ్దాం మళ్ళా. తర్వాత నీ కర్రను చేత పట్టుకుని త్వరపడుచు దాన్ని తినవలెను. అదే యెహోవాకు పస్కా బలి. ఎలా తినమంటున్నాడు? త్వరపడి తినమంటూ ఉన్నాడు. ఎందుకంటే సంహార దూత రాబోతూ ఉన్నాడు, సంచరించబోతూ ఉన్నాడు.
కనుక ఎవరి ఇంటికైతే రక్తం లేదో ఆ ఇంటి వారందరినీ సంహరించబోతూ ఉన్నాడు. కనుక మీరు త్వరపడి తినాలి, ఆలస్యం చేయకూడదు. ఎక్కడికైనా వెళ్ళడానికి ఆలస్యం చేయండి, కానీ ప్రభు సన్నిధికి వచ్చే విషయంలో, ప్రభు బల తీసుకునే విషయంలో ఆలస్యం పొరపాటున చేయకుండా త్వరపడి తినాలి. త్వరపడి తిని తర్వాత ఏం చేయమంటున్నాడు? మీరు త్వరపడి తిని అదే యెహోవాకు పస్కా బలి. పస్కా బలి అని మీకు ఇప్పుడు అర్థమైంది. పస్కా బలి అనే మాటకు అర్థం ఏంటంటే దాటిపోవట అని అర్థం. పస్కా అంటే అర్థం ఏంటి చెప్పండి? దాటిపోవట. ఏది దాటిపోవటము? మరణములో నుంచి జీవములోకి దాటిపోవటం. ఐగుప్తులకు ఇప్పుడు ఏం జరుగుతుంది? గోషెన్లో ఉన్న ఇశ్రాయేలీయులకి మరణములో నుంచి జీవంలోకి దాటిపోతూ ఉన్నారు. అలాగా ఇప్పుడు నువ్వు నేను ప్రభు బలం ఎందుకు తీసుకోవాలి తెలుసా? ఈ లోకం అనే మరణములో నుంచి, పాపం అనే మరణములో నుంచి జీవంలోకి మనము దాటి వెళ్ళిపోవాలి. ఈ ఐగుప్తు నుంచి నువ్వు దాటి వెళ్ళిపోవడానికి ఒకటే నీకు మార్గం, యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మార్గం. మరణంలో నుంచి జీవంలోకి దాటిపోవడానికి యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే దీనికి మార్గం, మరెవ్వరూ లేరు. అందుకని అయినా నేను మరణమును జయించి ఉన్నాను, మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముల్లెక్కడ అని ముళ్ళుని విరిచిన వాడైనా నీవు నేను కూడా మరణమును దాటిపోవాలి. ఏ మరణం దాటిపోవాలి? శరీర సంబంధమైన మరణం. బోధించిన నాకు వస్తుంది, బోధ విన్న మీకు వస్తుంది. ఎంత గొప్ప భక్తిపరుడికైనా శరీరానికి మరణం ఉంది, కానీ ఆత్మిక మరణము లేకుండా మనము రెండవ మరణాన్ని మనము తప్పించుకునేవారుగా ఉండాలి. రెండవ మరణమే భయంకరమైన మరణం. ఆ రెండవ మరణమే నరకానికి తీసుకెళ్లే మరణం. ఆ మరణం నుంచి దాటిపోయి మనమందరం జీవానికి వెలుదుముగాక. తను సపర్శ చేసుకొని దాని తర్వాత మళ్ళీ చదువునానా? చాలు. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటి? ఏ గడప కమ్మి మీద అయితే ఏసై గొర్రెపిల్ల రక్తం ఉంటుందో ఆ రక్తాన్ని ఆయన ఏం చేస్తాడంటే చూసి దాటిపోతాడు. నేను అడుగుతున్న ప్రశ్న, ఆ గడప కమ్మి ఎవరో కాదు, నీవే నేనే. మన మీద ఏ రక్తం ఉండాలి? ఇప్పుడు గొర్రెపిల్ల రక్తం ఉండాలి. గొర్రెపిల్ల రక్తం మన మీద ఉందనుకో, దేవుడు రెండో రాకడ రాబోతూ ఉన్నాడు కదా. ఎవరి ఇంటి మీద అయితే లేకపోతే ఏ వ్యక్తి మీద అయితే యేసయ్య రక్తం ఉందో ఆ రక్తాన్ని విడిచిపెట్టి, ఆ వ్యక్తిని విడిచిపెట్టి, ఆ రక్తం లేని వారిని అందరినీ కూడా ప్రభు ఏం చేస్తాడో తెలుసా? సంహరించబోతూ ఉన్నాడు. అందుకనే నేడే రక్షణ దినము గనుక ఎవ్వరు ఆలస్యం చేయకుండా ప్రభు రక్షణ మనం తీసుకుందాము గాక. త్వరపెట్టి తీసుకోవాలి, ఆలస్యం చేయొద్దిక. ఈ పస్కా బలి అనే గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు వారికి అది సాదృశ్యంగా ఉంది. ఎవరి గొర్రెపిల్ల అంటే యోహాన్ భక్తుడు అంటాడు, లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎక్కడికి మోసుకుపోతున్నాడు? ఇది ఎక్కడికి మోసుకెళ్ళిపోతున్నాడు? ఇంతకే మన పాపములన్నీ ఎక్కడికి మోసుకు వెళ్తున్నాడు తెలుసా? కల్వరి కొండపైకి తీసుకువెళ్తున్నాడు. కల్వరి కొండ మీద ఏముంది? సిలువ ఉంది. ఆ సిలువ మీద తీసుకెళ్ళి నీ పాపములు, నా పాపములు, మన పితరుల పాపములు, మన తల్లిదండ్రుల పాపములు, మన పాపములు, మన పూర్వీకుల పాపములు, సమస్త మానవులని పాపములు అన్నీ కూడా ఆ సిలువలైన బలియాగమయ్యి కొట్టివేశాడు. ఇప్పుడు మనం అందరము నీతిమంతులుగా మార్చబడ్డాం, మనమందరం పరిశుద్ధులుగా మార్చబడ్డాం. కనుక ఇక్కడ నుండి అయినా నేను ముగిస్తున్నాను. ఆలస్యం చేయకుండా మనమందరము కూడా ఈ పస్కా బలిని త్వరపడి భుజించేవారుగా ఉండాలి. ఇందులో 3 అనుభవాలు మీకు చెప్పాను. మొదటి అనుభవం ఏంటంటే నిన్ను నీవు స్పర్శ చేసుకోవాలి. రెండవది మీ నడుములను కట్టుకోవాలి. మూడవది సమాధానమనే సిద్ధ మనిషి జోళ్లను నువ్వు తొడుక్కుకొనాలి. ఈ 3 అనుభవాలు కలిగిన మనము దేవుని భోజనము రక్తమును మనం భుజించుదుము గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరు కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రాలు ప్రభా. ఎంతో శ్రేష్టమైన వర్తమానము దేవుడు మనకు వినిపింపచేశాడు.